హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఈరోజు నల్ల పసుపు మొక్కను మీకు చూపిద్దామని ముందుకు వచ్చానండి. నేను ఒక 3 months బ్యాక్ పెట్టాను. అది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. మరి అది ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దామండి, మీకు చూపిస్తాను. కమోన్. అంతా ఆకంతా ఎండిపోయిందండి. ఇది మరి ఇందులో వచ్చాయా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. ఇదిగో ఫ్రెండ్స్, దుంపలవుతే కనబడుతున్నాయి. చిన్న దుంప పెట్టానండి నేను. వావ్, ఇంతగానమైంది కదండి నాయనమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బ్లాక్ టర్మరిక్ అండి. ఇది నల్ల పసుపు చూసారా? ఇదిగో ఇప్పుడు విరిశానండి. ఆ ముక్క అందులో ఉంది. ఇగో లోపల ఎట్లా వస్తుంది చూడండి. ఇగో బ్లాక్ చూసారా? ఇదిగోండి, ఇంత పసుపు వచ్చిందండి. ఇదంతా అదే అది ఇక్కడ ఒక్కటేదండి. ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఎంత వచ్చింది చూడండి. ఇక బ్లాక్ ఇదిగో, ఇదంతా బ్లాక్ పసుపు. ఇదిగోండి చూడండి. ఇక చూసారా? కలర్ చూడండి ఎంత బాగుంది. చాలా సంతోషం అండి. చాలా చిన్న పీస్ ఇంత పెట్టానండి నేను. ఇదిగో ఇంత చిన్న ముక్క పెట్టానండి. ఇదిగో ఎంత హార్వెస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా సంతోషంగా ఉందండి. ఇదిగో కలర్ ఎట్లా కనబడుతుందండి. ఇదండి ఒరిజినల్ పసుపు, నల్ల పసుపు. మనకు ఆన్లైన్లో చూపిస్తున్నారు బ్లూ కలరు, బ్రింజల్ కలర్, కానీ అవి కలర్. ఇదిగో చూడండి, న్యాచురల్గా వచ్చిన బ్లాక్ టర్మరిక్ అండి ఇది. చాలా సంతోషంగా ఉందండి. ఇదిగో ఇందులో పెడితే ఎలా కలర్ కనబడుతుంది చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చూసారా? ఇదిగో ఫ్రెండ్స్,
ఇందులోనే కస్తూరి పసుపు కూడా వేసానండి. ఇదిగో ఇది కస్తూరి పసుపు అండి. ఇదిగో ఇది కస్తూరి పసుపు అండి. ఇది ఓకే ఫ్రెండ్స్, నల్ల పసుపు మొక్క దొరకడమే అరుదుగా దొరికిందండి. దాన్ని పండించాలన్న సంకల్పంతో ప్రయత్నించాను. నేనైతే సక్సెస్ అయ్యానండి. ఇదిగో చూపించాను, నల్ల పసుపు నిజంగా నల్లగా ఉంటుందా అని ఆలోచించే వాళ్ళము. కానీ నిజంగా దీన్ని చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఇంత పసుపును మనం పండించినట్టే లెక్కనండి. టెర్రస్ గార్డెన్ మీద చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా పండించవచ్చు అనేది ఒక హోప్ వచ్చేసిందండి. అందుకే మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.